ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. గ్రామ గ్రామాన లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగి ఉంటే ఇప్పుడు ఇన్ని సమస్యలు వినతులు వచ్చేవి కావన్నారు. 100 రోజుల్లో తాము ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామన్నారు. 9.5 ఏళ్లలో వనపర్తిలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన అవినీతి చిట్టా విప్పుతామని, అవినీతికి పాల్పడిన ఎవరిని వదిలేది లేదంటున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో ప్రజాపాలన పేరుతో గత నెల 28 తారీఖు నుంచి ఈ నెల 6 తారీఖు వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ప్రతి గ్రామాన ఏదైతే వినతులు వెళ్ళి లక్షల్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రజాపాలనకు సంబంధించి ఎక్కడికక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా డైరెక్ట్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వినతులు వెళ్ళేవి కూడా అదే స్థాయిలో ఉండడంతో ప్రజాపాలనకు స్పందన అయితే ప్రతి నియోజకవర్గంలో భారీగా వస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు కూడా ప్రతిరోజు ప్రజాపాలనలో డైరెక్ట్గా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఎక్కడికక్కడ వినతులు కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు వారు ఇప్పుడు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ప్రజాపాలనలో ఎటువంటి సమస్యలు మీ ముందుకు వస్తున్నాయి? ప్రధానంగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి, చట్టాల గురించి కూడా బాగా వస్తున్నటువంటిది. దీన్ని మీరు ఎట్లా పరిష్కరించబోతున్నారు? మనీష్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మేము లాస్ట్ 28 తారీఖు నుంచి ఈ ప్రజాపాలన స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ రోజు 5 నుంచి 6 విలేజ్లు మేము తిరుగుతున్నాం. మిగతా ఏమో ఫోన్లలో మా అధికారులతో మాట్లాడి అనుకుంటున్నాం. అసలు ఈ సమస్యలు మొన్నటి వరకు ఉన్న గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు అసలు మేము చాలా డెవలప్మెంట్ చేసినాం. ఏం అసలు ఊళ్ళలో సమస్యలు లేవు, స్టేట్ల సమస్యలు లేవు, జిల్లాల సమస్యలు లేవు. 4 అద్దాల బిల్డింగులు కట్టి మొత్తం మేమే డెవలప్ చేసినాం అనుకుంటే ఒక్కొక్కసారి మాకు కూడా చిన్న మైండ్లో అనిపిస్తుండే, అరే వీళ్ళు ఇంత డెవలప్ చేసిండ్రా అని. కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదుల విలేజ్లు ఉన్నాం, ఏదుల మండల అండ్ విలేజ్లు ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. మీరు కూడా ఇక్కడ చూశారు, ఇప్పటిదాకా మీరు బయట మీటింగ్లో చూశారు. దాదాపు 1220 చిల్లర వచ్చినాయి ఒక ఏదుల గ్రామంలో. ఇంకా 6 వరకు టైం ఉంది, అది 1500 కావచ్చు, 1600 కావచ్చు. సో ఈ మీరే సాక్ష్యం అది ఎన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇల్లు, పెన్షను అండ్ ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ధరణి పోర్టల్తో వాళ్ళు చేసిన మోసాలు, ఒకరి పొలాలు ఒకరు చేసుడు, ఒకరి పొలాలు ఒకరు చేసుడు. ఇక్కడ ఒక ఏదుల రిజర్వాయర్ కట్టిరు, అది ఎవరి కోసం కట్టిరు, ఎందుకు కట్టిరు అది దేవుడికి తెలుసు. సో ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము చెప్పేది, మేము ఇచ్చిన అభయస్థం అప్లికేషన్ ఫామ్స్లో 5 ఆప్షన్స్ ఉన్నాయి. అవి కాకుండా మళ్ళీ వేరే అప్లికేషన్స్ వచ్చినాయి. ఎగ్జాంపుల్ రేషన్ కార్డ్స్, వాళ్ళ ఇంకా ధరణి సమస్యలు, ఇంకోటి సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంతకుముందు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు జన్మభూమి అనే ఒక కార్యక్రమం ఉండి ప్రజలకు వచ్చేది. దాని తర్వాత గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రచ్చబండి అని ప్రజలకు వచ్చేది. ఈ 10 సంవత్సరాల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఓన్లీ వాళ్ళ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని ఆ బిల్డింగ్లో కూర్చొని వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ కుటుంబాల ఫామ్ హౌజులు, ఆ సెక్రటరియట్ అని చెప్పి, అదని చెప్పి, ప్రజాభవన్ అని చెప్పి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, వాళ్ళ ఫామ్ హౌజులు, ఇంతవరకు అక్కడి వరకే ఆగిపోయింది డెవలప్మెంటు. ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదు, చాలా సమస్యలు ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం గ్రౌండ్ లెవెల్ నుంచి, గల్లీ లెవెల్ నుంచి, గల్లీ నుంచి మండలం, మండలం నుంచి వనపర్తి, వనపర్తి నుంచి మహబూబ్నగర్, మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ కింద డెవలప్ అయితేనే గ్రామం డెవలప్ అయితేనే తాలూకా డెవలప్ అవుతుంది, తాలూకా డెవలప్ అయితేనే స్టేట్ అవుతుంది, స్టేట్ అయితేనే ఇండియా అవుతుంది. ఆ కాన్సెప్ట్లో ఇందిరమ్మ రాజ్యంలో అట్లా ఆలోచన చేస్తున్నాం. మా గౌరవ రేవంత్ రెడ్డి గారు అసలు మా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం ఇచ్చిన 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలని 48 అవర్స్లో 2 గ్యారంటీలు చేసినాం. మిగతా గ్యారంటీల మీద పబ్లిక్లోకి వచ్చినాం. మేము చాలా దాన్ని రెస్పాన్స్ అనాలా, కష్టాలు అనాలా, మీరే అనాలిసిస్ చేయాలి. నా లెక్కలు అది కష్టాలు. 10 సంవత్సరాలు వెనక్కి పోయినాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇక్కడున్న స్పెసిఫిక్ ఇక్కడున్న 5 సంవత్సరాలు ఈ ఎమ్మెల్యే నుంచి దాదాపు 10-15 ఏళ్ళు మేము వెనక్కి పోయినాం. సో అదంతా రికవరీ చేసుకొని 5 ఏళ్ళ ప్రజల కష్టాలను తీర్చాలని మేము ప్రయత్నం చేస్తాం. ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి ధరణి పోర్టల్ పైన ఎక్కువ సమస్యలు వస్తున్నాయి, అంటే ప్రజలు కూడా ధరణి పోర్టల్ పైనే మా భూములు ఇట్లా ఎక్కువ తక్కువైనాయని, మరోవైపు డబుల్ బెడ్రూమ్లకు, పెన్షన్లకు సంబంధించి ప్రధానంగా వస్తుంది. దీన్ని ఎట్లా తీర్చబోతున్నారు? డబల్ బెడ్రూమ్లది అసలు ఇప్పటివరకు మేము ఎలక్షన్ల ముందు కూడా నేను వేరే నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలియదు. నేనైతే డైరెక్ట్ మైకులో పట్టుకుని చెప్పిన, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి వేయండి, డబల్ బెడ్రూమ్ ఇచ్చి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన 1 కోట్లు వేసేయండి అని చెప్పినాం. అంత ఛాలెంజింగ్ ఉన్నామంటే మొత్తం ఇచ్చిన ఇండ్లని ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చినాయి.
సో ఇప్పుడు రాబోయే రోజులలో కూడా పార్టీలకు అతీతంగా అసలు ఇల్లు లేని వాళ్ళు ఎవరు, రేకుల షెడ్డుతో ఎవరున్నారు, మట్టి ఇంటితో ఎవరున్నారు, అట్లా 1 by 1 అన్ని 5 సంవత్సరాల్లో ప్రతి విలేజ్లో సొంత ఇల్లు లేని అంటే ఉండొద్దనే ఉద్దేశంతో మేము మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఈ ధరణి పోర్టల్ అదొక అంటే ఒక కుటుంబాల కోసం ఒక కమిషన్ల కోసం చేసిన పోర్టల్ అది. అందుకే ఆ పోర్టల్ మార్చేసి మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము పెట్టినట్లు భూమాత పోర్టల్ తీసుకెళ్ళి దాన్ని మొత్తం ఏం చేయాలనేది ఆ కమిటీ మా సీఎం గారు కమిటీ వేసినాడు. ఆ డిసిషన్ బట్టి ఫర్దర్ ఏమైతే చూస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని స్కీమ్లకు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది అంటున్నారు, ఇన్ని స్కీమ్లకు డబ్బులు ఎక్కడి నుంచి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రజాపాలన పేరుతో వినతులు స్వీకరిస్తున్నారు, రేపు అభివృద్ధి చేయడానికి ఈ సమస్యలు తీర్చడానికి డబ్బులు ఎక్కడ తెస్తారు అన్నాడు. ఎస్, అందుకే ప్రజలకు తెలవాలని మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెల్ల పేపర్ మేము అసెంబ్లీలో మేము పెట్టినాం, మొత్తం శ్వేతపత్రం పెట్టినాం. కరెంటు మీద అయిపోయింది, ఫైనాన్స్ మీద అయిపోయింది, నెక్స్ట్ ఇరిగేషన్ మీద చేయాల్సింది, ఇంకా కొన్ని ప్రాజెక్టుల మీద చేయాల్సింది. 1,00,000 కోట్లు 1,14,000 కోట్లు తీసుకెళ్ళి ఆ గోదావరి నదిలో వేస్ట్ చేసారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద. సో దాని మీద ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. మిషన్ భగీరథ పేరు మీద ఒక 80,000 కోట్లు నాశనం చేసినారు. అసలు అవసరం లేని బిల్డింగులు, అవసరం లేని ఖర్చులు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను నేను, ఇది మీరు స్పెసిఫిక్గా మీ ఛానల్ చూపించాలి. ఈ ఎగ్జాంపుల్ మనం కూర్చున్న స్కూలు మన ఊరు మన బడి అని ఒక స్కీమ్ తెచ్చింది. ఎలక్షన్ల ముందర వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి, బీఆర్ఎస్లకు డబ్బులు అవసరం ఉండి తెచ్చింది. దానిలో ఇక్కడ బోర్డులు ఎవరు చేస్తారండి? లోకల్లో చేస్తారు. ఆ ఫ్యాన్లు ఎవరు ఫిట్ చేస్తారు? లోకల్లో చేస్తారు. బాత్రూమ్లు ఎవరు కడతారు? కిటికీలు రిపేర్ ఎవరు చేస్తారు? లోకల్లో చేస్తారు. కానీ 4,200 ఒక టెండర్ పిలిచి హైదరాబాద్కి ఇచ్చారు మెగా కంపెనీ. దాని ఉద్దేశం ఏంది? సో వాళ్ళు ఇవన్నీ ఇట్లా వేస్ట్, వాళ్ళు చేసిన వేస్ట్ ఖర్చులు, వేస్ట్ ఎక్స్పెండిచరు, వాళ్ళ కమిషన్ల కోసం చేసిన టెండర్లు, కమిషన్ల కోసం చేసిన అవన్నీ చేస్తే అవన్నీ క్లారిటీ ఉంది. 139 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి, 75 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఎట్లా డెవలప్ చేయాలో తెలుసు, ఎట్లా అప్పులు బ్యాలెన్స్ చేయాలో తెలుసు, ఎట్లా తీర్చాలో తెలుసు. వాళ్ళు చెప్పక్కర్లేదు, వాళ్ళు ప్రశాంతంగా వండుకున్నాలే. వాళ్ళ ఇంటికే ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. ఇంకేమైనా అట్టనే ఇవన్నీ లెక్కలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తండ్రి కొడుకులు అందరూ జైలు పోతారు. ఏదైతే నిన్న మీరు పెద్దమంది మండలి మాజీ మంత్రి మీద అవినీతి ఆరోపణల చిట్టా బయటికి తీస్తా, ఎవరైతే ఉన్నారో దీంట్లో ఖచ్చితంగా వీళ్ళు శిక్ష పడేలా చేస్తారు. దాని మీద అంటే ఎలాంటి అవినీతి జరిగిందని మీరు అనుకుంటున్నారు? దానికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు? నేను మార్చి 9వ తారీఖు నుంచి చెప్తానే ఉన్నా కదా, మళ్ళీ కొత్తగా చెప్పేది. నేను లాస్ట్ 8 సంవత్సరాల నుంచి ఒక మండల్ హెడ్ క్వార్టర్ అండి, పెద్దమంది మండల్ హెడ్ క్వార్టర్, ఇక్కడ బస్సు లేదు. అది మా నిరంజన్ రెడ్డి, మా బీఆర్ఎస్ పార్టీ చేసిన దరిద్రం అది. సో మేము బస్సులు వేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నేను పర్సనల్ పోయి కలిసిన, 20 బస్సులు అడిగినా 10 ఇమీడియట్గా వస్తున్నాయి. అన్ని మేము ఎట్లా చేసుకున్నాలో మాకు తెలుసు. మేము ఇక్కడే పుట్టినాం, ఇక్కడే చచ్చిపోతాం. మా వనపర్తి మీద మాకు చాలా ప్రేమ ఉంది. బయట వాటి మేము ఎలక్షన్ల ముందు అదే చెప్పినాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. అన్నీ సెట్ చేసుకుంటాం, డోంట్ వరీ. వనపర్తి నియోజకవర్గంలో ప్రజాపాలనలో ప్రతి ఒక్కరి సమస్య, ప్రతి ఒక్క ఏదైతే మా వినతులు వచ్చినా దానికి పరిష్కరిస్తామంటూ, మరోవైపు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానంటూ, ఏదైతే గత ప్రభుత్వంలో మాజీ మంత్రి చేసిన అవినీతి కూడా బయట పెట్టేందుకు కూడా తను సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, వనపర్తి నుంచి.